ఎవరైనా చిన్న రాగాలు చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చే విషయాన్ని ఎందుకంటే ఇప్పుడు కాదు చిరంజీవి గారి టైం నుంచి జరుగుతుంది. చిరంజీవి గారు చెన్నైలో ఉన్నప్పుడు ఆయన అన్నానగర్లో ఆడిషన్కి వెళ్తే అద్దంలో మొహం చూసుకోమన్నారు. ఆ తర్వాత ఏమైందో మీకు అందరికీ తెలుసు. అద్దంలో మొహం చూసుకునే ప్రతి ఒక్కరు నేను చిరంజీవిలో ఉన్నాను అనే స్థాయికి అనేది ఎదిగారన్నమాట. అది మీ అందరికీ తెలుసు. అలాగే ఆయన ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ ఇంట్లో రెంట్కుంటున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారు ఒక సినిమా ప్రివ్యూ వేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఆయన చూడడానికి అయితే కనీసం కూర్చోడానికి సీట్ కూడా ఇవ్వలేదు. ఆ రోజు డిసైడ్ అయ్యాడు ఆయన నేను హీరో అవుతాను అని. ఆ డిసైడ్ అయిన తర్వాత ఏ సీట్ అయితే ఆయనకి ఇవ్వలేదో అదే సీటుని సింహాసనంగా మార్చుకొని 30 సంవత్సరాలు నంబర్ 1 గా కూర్చున్న స్థాయి మెగాస్టార్ చిరంజీవి గారు. కానీ ఆ పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు చెప్పే హీరో అందరికీ ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే జస్ట్ సీనియర్ హీరో మాత్రమే అనుకుంటున్న ఈ ఇంటర్ చదివే పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే మీరు గడుపులో ఉన్నప్పుడే కనిపించే ప్రతి గోడ మీద ఒక పోస్టర్ ఉంటుంది. బాక్స్ ఆఫీస్ కి అమ్మ మౌడు మామూలుగా తెలుగు సినిమా అనగానే నమస్కారం పెట్టి గౌరవంగా నమస్కారం పెట్టేలా చేసింది నందమూరి తారక రామారావు గారు అయితే అదే తెలుగు సినిమా అనగానే గర్వంగా శాలను కొట్టేలా చేసింది కొన్ని వెబ్సైట్లో చిరంజీవి గారు ఒక సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మగపిల్లవాడు రామచంద్ర మగపిల్లాడు పుడితే బాగుండాలని మాట అంటే దాన్ని కూడా కాంట్రవర్సీ చేశారు. బేసిక్ మీ అందరికీ తెలుసు. అంటే ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నప్పుడు ఒక మగపిల్లాడు పుడితే బాగుండాలి అనుకోవడం, లేకపోతే 4 మగపిల్లలు ఉంటే ఒక ఆడపిల్ల పుడితే బాగుండాలి అనుకోవడం చాలా సర్వసాధారణం. దాన్ని కూడా ఆడపిల్లలకి గౌరవం లేదా అని చిరంజీవి గారు అన్నారు అన్న ఇదితో కొంతమంది వెబ్సైట్ లో రాశారు. ఆడపిల్లలు అంటే గౌరవం లేదా? మీరు వాళ్ళు రాఖీ పండుగ వస్తే మా అయితే ఒక 10 రూపాయలు డబ్బులు చేతులు పెడతారు, లేకపోతే ఒక పాల జాకెట్ చేతులు పెడతారు. అదే రాఖీ పండుగకి ఆయన ఎప్పుడో ఒక స్థలం మీద ఒక స్థలం మీద రేట్లు పెరిగితే ఆ వాటాలు వాళ్ళ చెల్లెలకు పంచి పెట్టారు. అది బేబీ అని ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ ఎక్కడో విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ పాటలు పాడుతుంటే ఆవిడ చాలా బాగా పాడుతుందని చెప్పి ఇంటికి పిలిచి ఆవిడకి ఒక శారీ పెట్టి మన సురేఖ గారు చిరంజీవి గారు శారీ పెట్టి అలా ఆడవాళ్ళని గౌరవించడంలో ఎప్పుడు కూడా ఎవరినైనా ఎంకరేజ్ చేయడంలో కానీ గౌరవించడంలో కానీ ఈవెన్ మా జబర్దస్త్ ఎప్పుడైనా గృహప్రవేశం ఉందని చెప్పి చిరంజీవి గారు ఇంటికి వెళ్తే భార్యాభర్తలు ఇద్దరికి బట్టలు పెట్టి పంపించే సంస్కారం చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి గురించి ఎవరైనా ట్రోల్ చేస్తే మిమ్మల్ని ఫ్యాన్స్ ఎవరు ఏమనక్కర్లేదు. మీరు ట్రోల్ చేసిన తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళి మీ నాన్న చెప్పండి, నాన్న నేను ఈ రోజు చిరంజీవి గారు ట్రోల్ చేశాడు, ఆయన 2 లాగి పెట్టుకుంటే ఉమ్మను కూర్చోబెడతాడు. అలాంటి ఫ్యాన్స్ ఉంటారన్నమాట చిరంజీవి గారికి. ఆ తర్వాత చిరంజీవి గారి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అన్నయ్య డాన్స్ చేస్తాడు, ఫైటింగ్ చేస్తాడు, మరి తమ్ముడు సాఫ్ట్ గా ఉన్నాడు, ఏమన్నా చేయగలడా అని అనుకున్నారు. సుస్వాగతం అనే సినిమా వచ్చింది, బాగా చేశాడు కదా అన్నారు. తర్వాత గోకులంలో సీత వచ్చింది, అప్ప పక్కన స్పీక్ లో ఉంది కదా అన్నారు. తర్వాత తమ్ముడు సినిమా వచ్చింది, ఆ తర్వాత బద్రీ ఒక సినిమా వచ్చింది. ఎవరైతే ఆయన్ని ఎదుటిగా మాట్లాడి ఎలా ఆపాలని చూసారో అదే చెయ్యి ఇలా పెట్టేలా చేశాడు. అది బద్రీ సినిమా. ఇక ఖుషి సినిమా తర్వాత శివాజీ మీకు చెప్పక్కర్లేదు అన్నమాట. ఆ తర్వాత బాబు గారు ఏం చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ మన చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ గారు వచ్చారు. రామ్ చరణ్ గారు ఒకసారి మెగాస్టార్ గారి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం చరణ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు ఆ స్టేజ్ మీద. ఫస్ట్ టైం అప్పుడు ఇండస్ట్రీకి రాకముందు రామ్ చరణ్ గారు భయపడుతూ మాట్లాడితే వెనకెళ్తుంటే అప్పుడు కొంతమంది ఇంతకీ హీరో అవుతారంటారా అని రాశారు. అప్పుడు చిరుత సినిమాలో ఎంట్రీ సీన్ ఎంట్రీ సీన్ ఉంటుందా, ఫేస్ మీద క్లాత్ లాగుతూ మొత్తం హీరో అని అర్థం. అప్పుడు ఆ తర్వాత ఫైట్ డాన్స్ కాంప్లిమెంట్స్ మనం సపరేట్ గా చెప్పక్కర్లేదు. తర్వాత మరి చిరంజీవి గారు అంటే రికార్డు కొట్టాలి కదా, మరి ఇక్కడ కొట్టగలంటారా అంటారు. మగధీర అనే సినిమా ఫస్ట్ టైం
తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో మన రామ్ చరణ్ గారు. చిరంజీవి గారు అంటే పర్ఫార్మెన్స్ చేస్తారు, ఎమోషనల్ గా చేయగలరు. మరి చేయాలంటే తెలుసు కదా. ఆ రంగస్థలం సినిమాలో చిట్టిబాబు అనే క్యారెక్టర్ ప్రతి ఒక్క మెగా అభిమానికి వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయే క్యారెక్టర్ చిట్టిబాబు క్యారెక్టర్. హిందీలో ఒక రివ్యూ రైటర్ జంజీర్ అనే సినిమా రిలీజ్ అయినప్పుడు, తుఫాన్ అనే సినిమా ఎవరు చూసుకుంటారు రిలీజ్ అయినప్పుడు అసలు హీరో అంటే ఎలా ఉండాలని క్వశ్చన్ మార్క్ పెట్టి ఎక్కువగా మాట్లాడాడు. ఆఫ్టర్ రంగస్థలం అదే రివ్యూ రైటర్ హీరో అంటే ఎలా ఉండాలి అని పోలీస్ స్టాప్ పెట్టి సారీ చెప్పాడు. అలాగే ట్రిపుల్ సినిమా వచ్చినప్పుడు థియేటర్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో మన రామ్ చరణ్ గారు ఎంటర్ అవగానే వెనక బ్యాక్గ్రౌండ్ లో కీరవాణి గారు పుట్టిన మ్యూజిక్ సౌండ్ కంటే కూడా థియేటర్ లో ఆడియన్స్ పుట్టిన క్లాప్ సౌండ్ ఎక్కువ వినిపించింది. అలా ఉంటదన్నమాట రామ్ చరణ్ గారి రేంజ్, ఆయన పర్ఫార్మెన్స్. గేమ్ చేంజర్ సినిమా అప్పుడు అప్పన్న క్యారెక్టర్ మినహాయిస్తే మిగతా విషయాల్లో తప్పు మన వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తాం. ఈసారి ఉండదు. బయటకు వచ్చిన తర్వాత ఒక పోలీస్ అంటాడు చూసారా, హీ స్కేర్స్ మీ మోర్ అని. అందరూ కూడా మీరు నిలబడినట్టు మెగా ఫ్యామిలీకి ఎప్పుడు కూడా నిలబడరు. ఎందుకంటే అసలు చిరంజీవి గారు వచ్చిన కొత్తలో ఇంతమంది దిగ్గజాల మధ్యలో నెట్టుకు రాగలరా అనుకుంటున్న టైంలో అలాంటి చిరంజీవి గారిని 30 సంవత్సరాలు నమ్మవాళ్ళగా నిలబెట్టిన స్థాయి మెగా అభిమానులది. అలాగే డిపాజిట్లు కూడా రావు అని ఎవరెవరో విమర్శిస్తుంటే అలాంటి జనాలు పాటు మెగా అభిమానులందరికీ కూడా ఉంది. అలాగే రామ్ చరణ్ గారిని కూడా అదే విధంగా మీ అందరికీ తెలుసు కదా, నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏంటి అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేవి. గ్లోబల్ స్టార్ స్థాయిని ఎవరు మెచ్చలేరు. చిరంజీవి నేను అప్పుడు ఆల్రెడీ ఒకసారి ఒక స్పీచ్ లో చెప్పాను, సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు, కానీ